హనుమంతుడు ఈ పాట పాడుతుండొచ్చు. రాగానే ఇది రిసెప్షన్, ఒక పెళ్లి. ఎందుకంటే అంత భక్తితో లేరు, అందరూ ధ్యానం చేస్తా అనుకున్నారు చెప్పేసి మేము అనగానే మరి ఇది ఒక్కటే పాట వచ్చు అని అంటే లేదు లేదు నువ్వు దిగిపో, ఎందుకంటే ఆర్కెస్ట్రా స్టార్ట్ అవుతుంది ఇక్కడ అనగానే. అయితే నేను కూడా వాడతా అన్నాడు. ఏం పాట వాడతా అంటే ఏం పాట, చలో హృదయం ఎక్కడ ఉన్నది వాడతా అన్నాడు. ఆ పాట తెలుసుగా అందరికీ, హృదయం ఎక్కడ ఉన్నది అది వాడతా అన్నాడు. అనగానే సరే పాడేసి అని చెప్పేసి మేము మళ్ళీ మైక్ ఇచ్చాము. ఆ పాట అందుకున్నాడు. హృదయం ఎక్కడ ఉన్నది, హృదయం ఎక్కడ ఉన్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అని హనుమంతుడు. హనుమంతుడు గట్లా అంటే అర్థాను బలే ఉన్నాను. సీనో పాట వాడమంటే హనుమంతుడు గట్లా అంటాడు. దిగు నీతోడు కాదని చెప్పేగానే లేదా ఇంకొక పాట వాడతాను. ఏ పాట వాడతామంటే మళ్ళీ అది అనుకున్నాడు పాట. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 వాడతాను. సరే ఇది సినిమా పాట కదా పాడని అని చెప్పేసి మేము అనుకుంటే మళ్ళీ మొదలు పెట్టిండు. ఇప్పటికింకా నా వయసు నిండా 16, ఇప్పటికింకా నా వయసు నిండా 16 అని హనుమంతుడు. ఈయన ఏ పాట వాడినా హనుమంతుడు తప్పదు. హనుమంతుడు కట్లా అంటాడు భజనలో దిగని చెప్పేసి మేము దించేసి ఆల్రెడీ ప్రోగ్రాం మళ్ళీ స్టార్ట్ చేసినాం. అంటే అప్పుడుగా ఇదే ప్రేక్షకులంతా జోరు వాళ్ళ నాకు చదువులాది అలా పాట అడిగింది కాబట్టి ప్రేక్షకుల కోరిక మేరకు ఈ పాట కూడా వినిపిస్తున్నాం. చాలా చక్కటి జానపద గీతం ఒకసారి